వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నిజమైన సామాజిక సేవకు కాకుండా రహస్య ప్రభావ ప్రచారాలు, మీడియా తారుమారు, వ్యూహాత్మక నిరసనలకు విదేశీ నిధులు మళ్లించబడకుండా నిరోధించడానికి భారతదేశం విదేశీ విరాళాల నియంత్రణ చట్టం FCRAను మరింత కఠినతరం అమలు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదించారు. ఆయన FCRAలో సవరణలు జరగాల్సిందే, దానికి అనేక రీజన్స్ ఉన్నాయి. FCRA ద్వారా వస్తున్న నిధులను తప్పుదోవ పట్టిస్తున్నారు, వాటికి లెక్కలు ఉండట్లేదు, అకౌంటబిలిటీ లేదు, వాటిని దేశ విద్రోహ చర్యలకు, లేకపోతే వాళ్ళ సొంత ప్రచారాలకు, లేకపోతే మత మార్పులకు, ఇలాంటి అనేక వాటిని మళ్లించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీద ఉక్కుపాదం మోపాలి అని ఒక పక్కన ప్రభుత్వం కఠినమైన నిబంధనలను తీసుకొచ్చి అకౌంటబిలిటీ కోరుకుంటుంటే, ఇప్పుడు హరీష్ సాల్వే గారు సీనియర్ న్యాయవాది ఈయన చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఎస్ అలాంటి అకౌంటబిలిటీ ఉండాల్సిందే అని. ఈయనకు అర్నబ్ గోస్వామి అన్నకి ఇద్దరికి కలిసి ఆర్ రిపబ్లిక్ లో ఒక ఇంటర్వ్యూ చేశారు. చూడండి, భలే ఉంది ఆ ఇంటర్వ్యూ. అనేక విషయాలు FCRA మీద అవగాహన లేని వాళ్ళకు కూడా FCRA అవసరం ఏంటి అనేది ఆ ఇంటర్వ్యూ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఆయన చెప్పిన వాదనలు ఏంటంటే, ఇది ఏ దేశము నిబంధనలు లేకుండా మూలధనం సరిహద్దులు దాటడానికి అనుమతించదు, విదేశీ విరాళాలు స్వేచ్ఛమైనవి కావు, మరియు కఠినతరమైన పరిశీలనలకు లోబడి ఉండాలి, చట్టాలను తప్పించుకోవడం తప్పు, ప్రజా కథనాలను నియంత్రించడానికి కొత్త డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లు లేదా న్యూస్ ఛానళ్లకు నిధులు సమకూర్చడం వంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పరిమితులను తప్పించుకోవడానికి విదేశీ నిధులను దుర్వినియోగం చేయొచ్చు. విషయాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ప్రధాన మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి ప్రాజెక్టులను నిలిపివేయడమే లక్ష్యంగా జరిగిన స్థానిక నిరసనలు, ఒత్తిడి బృందాలు, చట్టపరమైన సవాళ్ల నుండి విదేశీ నిధులు వస్తున్నాయని చారిత్రాత్మకంగా గుర్తించారు. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పారు ఆయన. ఎందుకు అంటే, ఈ FCRA అమలు చేస్తే క్రైస్తవ ఫండ్స్ కి సంబంధించి ఉక్కుపాదం మోపినట్టు, క్రైస్తవ మిషనరీలను మాయం చేయడానికి ఇవన్నీ చేస్తున్నట్టు అని వస్తున్న అపవాదకు సంబంధించి ఆయన క్లియర్ గా ఏం చెప్పారు అంటే, విదేశీ విరాళాల రూపంలో ఏటా 23,000 నుంచి 24,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి దేశానికి. వస్తుంటే 10% అంటే 2,300 కోట్లు మాత్రమే మత సంస్థలకు వెళ్తున్నాయి. మిగిలిన డబ్బు ఏమవుతుంది? అంచెల వారి బదిలీలలో పారదర్శకత లోపించడం వల్ల అది ఏమవుతుందో తెలియట్లేదు, వాటికి అకౌంటబిలిటీ లేదు. కాబట్టి FCRAలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత, దానిని తిరిగి ఇచ్చేసిన తర్వాత సంస్థలు విదేశీ నిధులతో కూడిన ఆస్తులను ఉపయోగించకూడదు, వాటిని నిరోధించాలి, వాటిని ప్రభుత్వ పరం చేయాలి, వ్యక్తిగత జవాబుదారితనం ఉంచకూడదు. చట్టపరమైన ఉల్లంఘనలకు సంస్థ ముసుగులో దాక్కోకుండా వ్యక్తిగత మేనేజర్లు, ఆపరేటర్లను వ్యక్తిగతంగా బాధ్యులను చేయడం, సాధారణ విద్య, ఆరోగ్య సంరక్షణ, మానవతా కార్యక్రమాలకు నిధులను అనుమతిస్తూనే రహస్య రాజకీయ పలుకుబడి కోసం, షరతులతో కూడిన మత మార్పిడుల కోసం విదేశీ మూలధనాన్ని ఉపయోగించడాన్ని గట్టిగా వ్యతిరేకించాలి అనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారు. వస్తున్న దాంట్లో 10% మతాలకు సంబంధించిన మత విశ్వాసాల సంస్థలకు వెళ్తున్నాయి. మిగతా ఎక్కడికి వెళ్తున్నాయంటే, కొన్ని మీడియా సంస్థలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఇలాంటి వాటి పేరు మీద తప్పుడు కథనాలను సృష్టించడానికి, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, మత మార్పిళ్లు చేయడానికి, ఇలా అనేక రూపాల్లో వెళ్తున్నాయి. కాబట్టి FCRAలో మార్పులు, కఠినమైన చట్టాలు అనేవి చాలా 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 అవసరం. ఆ వ్యక్తులు కూడా, పై పొజిషన్లో ఉండే వ్యక్తులు కూడా ఆ అకౌంటబిలిటీకి బాధ్యులుగా ఉండాల్సిందే. ఒకవేళ FCRA లైసెన్స్ అయిపోయినా, మరేమైనా జరిగినా వాటిని ప్రభుత్వ పరం చేయాల్సిందే, ప్రభుత్వానికి వాటికి సంబంధించిన లెక్కలు చెప్పాల్సిందే. ఇలాంటి మార్పు ఖచ్చితంగా రావాల్సిందే. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి.